ఓం శాంతి. మురళీ డేట్ 5/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఒకే ఒక ఆనందంలో ఉండండి. మనం సంగమయుగ బ్రాహ్మణులము అన్నది ఎప్పుడూ గుర్తుండాలి. ఏ భగవంతుణ్ణైతే ప్రపంచంలో అన్ని ధర్మాల వారు ప్రతి ఒక్కరూ పిలుస్తున్నారో వారెక్కడున్నారు? మన ముందున్నారు. ఇది అర్థం చేసుకోండి. నషాగా ఉండండి. ఎప్పుడైతే మన బుద్ధి యోగం కరెక్ట్గా ఉంటుందో మనకు సత్యుగం యొక్క కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయి, అక్కడ మనం ఎలా స్కూల్లో చదువుకుంటాం, ఎలా రాజ్యం చేస్తామో అన్ని సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. బుద్ధి యోగం కరెక్ట్గా ఉంటే శాంతిధామం సుఖధామమే గుర్తొస్తూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు చేస్తూ కూడా ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. అప్పుడే సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. మన యోగ స్థితి ఎంత బాగా తయారు చేసుకోవాలి అంటే మన దృష్టి ద్వారానే ఇతరులను శాంతపరచగలగాలి. అంత యోగ బలం మనలో ఉండాలి. దీనికోసం అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. జ్ఞానం యొక్క నశాలో ఉండండి. సంగమయుగ వాసులము. ఇప్పుడు పాత ప్రపంచం మారనున్నది. మేము మా ఇంటికి వెళుతున్నాము అన్న స్మృతి ఉండాలి. శ్రీమతం పైన ఎల్లప్పుడూ నడుస్తూ ఉండండి. సాకులు మాత్రం చెప్పకూడదు. బాబా బహురూపి. క్షణంలో నిరాకారం నుండి ఆకారి వస్త్రాన్ని ధరిస్తారు. అలానే మనం కూడా ఈ పాత వస్త్రాన్ని వదలాలి. ఫరిస్తా డ్రెస్సు, మెరిచే డ్రెస్సు ధరించాలి. అప్పుడేమవుతుంది? సహజంగా బాబాతో కలయిక జరుగుతుంది. మనం బాబాతో ఏది మాట్లాడినా రిటర్న్ మనకంతా అర్థమవుతుంది. బాబా మనకేం చెప్తున్నారు అని. ఎప్పుడు? ఫరిస్తా డ్రెస్ ధరించినప్పుడు. ఎందుకంటే ఈ ఫరిస్తా డ్రెస్ ఎంత గొప్పదంటే పాత ప్రపంచం యొక్క భావాలు, వైబ్రేషన్లు, మాయ యొక్క నిప్పు, వీటన్నిటితో సురక్షితంగా ఉంచుతుంది. ఎప్పుడైతే ఫరిస్తాగా ఉంటామో పాత ప్రపంచం యొక్క వైబ్రేషన్లు కానీ మాయతో కానీ సురక్షితంగా ఉంటాం. ఇందులో మాయ జోక్యం చేసుకోదు. అసంభవాన్ని కూడా సంభవం చెయ్యొచ్చు. ఎప్పుడు? పట్టుదల ఉంటే, దృఢత గనక ఉంటే అసంభవాన్ని కూడా సంభవం చెయ్యొచ్చు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మేము సంగమయుగ బ్రాహ్మణులము అన్న నశాలోనే సదా ఉండండి. ఏ తండ్రినైతే అందరూ పిలుస్తున్నారో వారు మా సన్ముఖంలో ఉన్నారు అని మనకు తెలుసు. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి యోగమైతే సరిగ్గా ఉంటుందో వారికి ఏ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది? జవాబు: సత్యుగపు కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయో, ఏ విధంగా మనం స్కూల్లో చదువుకుంటామో, మళ్ళీ రాజ్యం ఎలా చేస్తామో, ఈ సాక్షాత్కారాలన్నీ రోజులు దగ్గర అవుతున్న కొద్దీ మీకు కలుగుతూ ఉంటాయి. కానీ ఎవరి బుద్ధి యోగమైతే సరిగ్గా ఉంటుందో, ఎవరైతే తమ శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారో, వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క బాబా స్మృతిలోనే ఉంటారో
వారికే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి. పాట ఓం నమః శివాయ. ఓం శాంతి. భక్తి మార్గంలో ఇతర సత్సంగాలేవైతే ఉంటాయో వాటిలోకి అందరూ వెళ్ళే ఉంటారు. అక్కడ అందరూ గురువుని తలుచుకోమని చెప్తారు, లేక రామనామం చెప్తారు. ఇక్కడ పిల్లలు ఏమీ అనవలసిన అవసరం ఉండదు. ఒక్కసారి అన్నాక మళ్ళీ గడియ గడియ అనే అవసరం ఉండదు. తండ్రి ఒక్కరే, వారు చెప్పేది ఒక్కటే. వారు ఏం చెప్తారు? పిల్లలు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని చెప్తారు. మొదట నేర్చుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మనం ఏ తండ్రి పిల్లలుగా అయ్యామో వారిని స్మృతి చెయ్యాలి. ఇది కూడా ఆత్మలైన మా అందరికీ తండ్రి వారొక్కరే అని ఇప్పుడు మీరు బ్రహ్మ ద్వారా తెలుసుకున్నారు. ప్రపంచానికి ఇది తెలియదు. మనమంతా ఆ తండ్రి పిల్లలమేనని, వారికి అందరూ గాడ్ ఫాదర్ అని అంటారని మీరు తెలుసుకున్నారు. నేను ఈ సాధారణ తనువులోకి మిమ్మల్ని వెతకటానికి వస్తాను అని ఇప్పుడు బాబా అంటారు. బాబా వీరిలోకి వచ్చారని, మనం వారికి చెందిన వారిగా అయ్యాము అని మీకు తెలుసు. బాబానే వచ్చి పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మార్గం చెప్తారు. ఇది రోజంతా బుద్ధిలో ఉంటుంది. అందరూ శివ్ బాబా సంతానమే, కాని వారిని గురించి మీకే తెలుసు, మరెవ్వరికీ తెలియదు. మనం ఒక ఆత్మ అని, నన్ను స్మృతి చెయ్యండి అని మనకు బాబా ఆజ్ఞ ఇచ్చారని మీరు అర్థం చేసుకున్నారు. నేను మీ అనంతమైన తండ్రిని. హే పతిత పావనారా, మేం పతితులుగా అయ్యాము అని అందరూ పిలుస్తూ ఉంటారు. అలా ఈ దేహం అనదు, ఆత్మనే ఈ శరీరం ద్వారా అంటుంది. 84 జన్మలని కూడా ఆత్మనే తీసుకుంటుంది కదా. మనం పాత్రదారులము అని బుద్ధిలో ఉండాలి. బాబా మనల్ని ఇప్పుడు త్రికాలదర్శులుగా తయారు చేశారు. ఆది మధ్య అంతముల జ్ఞానాన్ని ఇచ్చారు. అందరూ ఆ తండ్రినే పిలుస్తారు కదా. వారైతే తండ్రిని ఇంకా పిలుస్తూనే ఉంటారు. కానీ సంగమయుగ బ్రాహ్మణులైన మీరు బాబా వచ్చేశారు అని అంటారు. ఈ సంగమ యుగం గురించి కూడా మీకు తెలుసు. ఇది పురుషోత్తమ యుగంగా మహిమ చెయ్యబడుతుంది. కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆదికి మధ్యలో ఈ పురుషోత్తమ యుగం ఉంటుంది. సత్యుగంలో సత్పురుషులు, కలియుగంలో అసత్యమైన పురుషులు ఉంటారు. సత్యుగంలో ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి చిత్రాలు ఉన్నాయి. అన్నింటికన్నా పురాతనమైన చిత్రము ఇదే. వీటికన్నా పాత చిత్రాలు ఏవీ ఉండవు. మనుషులు ఎన్నో వ్యర్థమైన చిత్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారో మీకు తెలుసు. అంబా చిత్రాన్ని, కాళీ చిత్రాన్ని తయారు చేశారు. కానీ అటువంటి భుజాలు ఉన్నవారు ఎవరూ ఉండరు. అంబకు కూడా 2 భుజాలుంటాయి కదా. మనుషులు వెళ్లి చేతులు జోడించి పూజిస్తారు. భక్తి మార్గంలో అనేక రకాలైన చిత్రాలను తయారు చేశారు.
మనుష్యులపైనే రకరకాల అలంకరణలు చేస్తారు. కావున రూపాలు మారిపోతాయి. నిజానికి ఆ చిత్రాలు మొదలైనవేవీ లేవు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇక్కడైతే మనుష్యులు కుంటివారు, గుడ్డివారుగా వెలువడుతూ ఉంటారు. సత్యుగంలో అలా ఎవరూ ఉండరు. సత్యుగం గురించి కూడా మీకు తెలుసు. ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది. ఇక్కడ ప్రతి ఒక్కరికి వారి వారి వెరైటీ వస్త్రాలు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజగా ఉంటారు. ఎంతగా సమీపమవుతూ ఉంటారో అంతగా మీకు మీ రాజధాని వస్త్రాలు మొదలైన వాటన్నింటి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. మేము ఇలా స్కూల్లో చదువుతాము, ఇది చేస్తాము అని చూస్తూ ఉంటారు. ఎవరి బుద్ధి యోగమైతే బాగుంటుందో వారే చూస్తారు. తమ శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తారు. వ్యాపార వ్యవహారాలైతే చెయ్యవలసిందే. భక్తి మార్గంలో కూడా వ్యాపారాలు మొదలైనవైతే చేస్తారు కదా. జ్ఞానం ఏమీ ఉండేది కాదు. ఇదంతా భక్తి. దాన్ని భక్తి జ్ఞానము అని అంటారు. వీరు విశ్వాధిపతులుగా ఎలా అవుతారు అన్న జ్ఞానం వారు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకొని భవిష్యత్తులో విశ్వాధిపతులుగా అవుతారు. ఇది కొత్త ప్రపంచం, అమరలోకం కోసం చదువుకునే చదువు. అంతేకాని అమరనాథులో శంకరుడు పార్వతీకి అమర కథను ఏమీ వినిపించలేదు. వారైతే శివశంకర్లను కలిపేస్తారు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇతను కూడా వింటాడు. బాబా తప్ప సృష్టి ఆది మధ్య అంతముల రహస్యాలను ఇంకెవరు అర్థం చేయించగలరు? వీరు సాధు సన్యాసి ఏమీ కాదు. ఏ విధంగా మీరు గృహస్థ వ్యవహారంలో ఉండేవారో అలాగే వీరు ఉన్నారు. వస్త్రాలు మొదలైనవన్నీ అవే. ఏ విధంగా తల్లి తండ్రులు పిల్లలు ఉంటారో అలా ఉంటారు. తేడా ఏమీ లేదు. బాబా ఈ రథంపై స్వారీ చేస్తూ పిల్లల వద్దకొస్తారు. ఇది భాగ్యశాలి రథంగా మహిమ చెయ్యబడుతుంది. కొన్నిసార్లు ఎద్దుపై కూడా స్వారీ చూపిస్తారు. మనుషులు తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవాలయంలో ఎక్కడైనా ఎద్దులు ఉండగలవా? కృష్ణుడు యువరాజు, అతడు ఎద్దుపై కూర్చోడు కదా. భక్తి మార్గంలో మనుషులు ఎంతగానో తిక్కమక్క పడ్డారు. మనుషులకు భక్తి మార్గపు నశ ఉంది, మీకు జ్ఞాన మార్గపు నశ ఉంది. ఈ సంగమ యుగంలో బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీరంటారు. ఈ ప్రపంచంలో ఉన్నారు కానీ బుద్ధి ద్వారా బ్రాహ్మణులమైన మనం సంగమ యుగంలో ఉన్నాము అని మీరు భావిస్తారు. మిగిలిన మనుష్యులంతా కలియుగంలో ఉన్నారు. ఇవి అనుభవయుక్తమైన విషయాలు. మేమిప్పుడు కలియుగం నుండి బయటకొచ్చాము అని బుద్ధి చెప్తుంది. ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు పాత ప్రపంచమే మారిపోనున్నది. ఇది మీ బుద్ధిలో ఉంది. ఇది ఇంకా ఎవరికీ తెలియదు. ఒకే ఇంట్లో ఉంటారు,
ఒకే పరివారానికి చెందిన వారు అయినా అందులో తండ్రి మేము సంగమయుగ వాసీలము అంటే కొడుకు కాదు, మేము కలియుగ వాసులము అని అంటారు. ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు మన చదువు పూర్తవుతే వినాశనం జరుగుతుంది అని పిల్లలకు తెలుసు. వినాశనం జరగటం తప్పనిసరి. మీలో కూడా కొంతమందికి తెలుసు. ప్రపంచం వినాశనం అవుతుందని భావించినట్లయితే కొత్త ప్రపంచం కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. బ్యాగేజీని తయారు చేసుకుంటారు. ఇంకా కొద్ది సమయమే ఉంది. బాబాకు చెందిన వారిగా అయితే అయిపోవాలి. ఆకలితో చనిపోవలసి వచ్చిన మొదట బాబా, ఆ తర్వాత పిల్లలు. ఇది బాబా బండారం. మీరు శివ్ బాబా బండారం నుండి తింటారు. బ్రాహ్మణులు భోజనం తయారు చేస్తారు, కావుననే బ్రహ్మ భోజనము అని అంటారు. పవిత్ర బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు స్మృతిలో ఉంటూ తయారు చేస్తారు. బ్రాహ్మణులు తప్ప ఇంకా ఎవరూ శివ్ బాబా స్మృతిలో ఉండరు. ఆ బ్రాహ్మణులు శివ్ బాబా స్మృతిలో ఉండరు కదా. శివ్ బాబా బండారం ఇదే. ఇక్కడ బ్రహ్మ భోజనాన్ని తయారు చేస్తారు. బ్రాహ్మణులు యోగంలో ఉంటారు, పవిత్రంగా ఉంటారు. మిగిలింది యోగం విషయం. ఇందులోనే శ్రమ ఉంది. ఇందులో అసత్యం నడవదు. నేను సంపూర్ణంగా యోగంలో ఉన్నాను అని, లేక 80% యోగంలో ఉన్నాను అని ఎవరు అనలేరు. జ్ఞానం కూడా కావాలి. ఎవరైతే తమ దృష్టి ద్వారా ఎవరినైనా శాంతపరచగలరో వారే పిల్లలైన మీలో యోగీలు. ఇది కూడా శక్తే. పూర్తి నిశ్శబ్దత ఏర్పడుతుంది. మీరు అశరీరిగా అయిపోయి బాబా స్మృతిలో ఉండటమే సత్యమైన స్మృతి. మళ్ళీ అభ్యాసం చెయ్యండి. మీరిక్కడ స్మృతిలో కూర్చుంటారు. ఈ అభ్యాసం చేయించబడుతుంది. అయినా అందరూ స్మృతిలో ఉండరు. బుద్ధి అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. వారు మళ్ళీ నష్టపరిచేస్తారు. ఎవరైతే మేము డ్రిల్ టీచర్లము అని భావిస్తారో వారే ఇక్కడ సింహాసనంపై కూర్చోవాలి. బాబా స్మృతిలో పైన కూర్చుంటారు. బుద్ధి యోగం ఇంకెటో వైపుకు వెళ్ళకూడదు. నిశ్శబ్దత ఏర్పడుతుంది. మీరు అశరీరిగా అయిపోతారు మరియు బాబా స్మృతిలో ఉంటారు. ఇది సత్యమైన స్మృతి. సన్యాసులు కూడా శాంతిగా కూర్చుంటారు. వారు ఎవరి స్మృతిలో ఉంటారు? అది యథార్థమైన స్మృతి కాదు. అది ఎవ్వరికీ లాభాన్ని కలిగించదు. వారు సృష్టిని శాంతపరచరు. వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు. బ్రహ్మతత్వాన్నే భగవంతుడుగా భావిస్తూ ఉంటారు. కానీ అది భగవంతుడు కాదు. ఇప్పుడు నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని మీకు శ్రీమతం చెప్తుంది. మనం 84 జన్మలు తీసుకుంటామని మీకు తెలుసు. ప్రతి జన్మలోనూ కళలు కొద్దిగా కొద్దిగా చంద్రునిలో కళలు తగ్గినట్లుగా తగ్గిపోతూ ఉంటాయి. చూడటానికి అవి అంతగా తెలియవు. ఇప్పుడు సంపూర్ణంగా ఎవరు అవ్వలేదు. ముందు ముందు మీకు సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి.
ఆత్మ ఎంత చిన్నగా ఉంది. తన సాక్షాత్కారం కూడా జరగగలదు. లేకపోతే వీరిలో ప్రకాశం తక్కువగా ఉంది, వీరిలో ఎక్కువగా ఉంది అని పిల్లలెలా చెప్పగలరు? దివ్య దృష్టి ద్వారానే ఆత్మని చూస్తారు. ఇవన్నీ కూడా డ్రామా అనుసారంగా నడుస్తూనే ఉంటాయి. భోగు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. క్షణ క్షణం పాత్ర నడుస్తూ ఉంటుంది. పావనంగా ఎలా అవ్వాలో ఇప్పుడు బాబా శిక్షణను ఇస్తారు. బాబాని స్మృతి చెయ్యాలి. ఆత్మ ఎంత చిన్నది, తానే పతితంగా అయ్యింది, మళ్ళీ తానే పావనంగా అవ్వనున్నది. ఇది అద్భుతమైన విషయం కదా. దీన్ని ప్రకృతి అని అంటారు కదా. బాబా నుండి మీరు అన్ని సహజ సిద్ధమైన విషయాలనే వింటారు. అన్నింటికన్నా సహజమైన విషయం ఆత్మ మరియు పరమాత్మ విషయం. ఇది ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైన వారికి తెలియదు. ఇంత చిన్న ఆత్మనే రాతి బుద్ధి కలదిగా, మళ్ళీ దివ్య బుద్ధి ఉన్నవారిగా అవుతుంది. ఆత్మైన మనం రాతి బుద్ధి ఉన్నవారిగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ బాబాని స్మృతి చేసి దివ్య బుద్ధి ఉన్నవారిగా అవుతున్నాము అన్న చింతనయే బుద్ధిలో జరుగుతూ ఉండాలి. లౌకిక రీతిలో తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా పెద్దవారే లభిస్తారు. ఇక్కడైతే ఒక బిందువే తండ్రి, శిక్షకుడు మరియు గురువు కూడా. మొత్తం కల్పమంతా దేహదారులను స్మృతి చేశారు. ఇప్పుడిక నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. మీ బుద్ధిని వారు ఎంత సూక్ష్మంగా చేస్తారు. విశ్వాధిపతులుగా అవ్వటం ఏమైనా తక్కువ విషయమా? ఈ లక్ష్మీనారాయణులు సత్యుగ అధిపతులుగా ఎలా అయ్యారు అని కూడా ఎవ్వరూ ఆలోచించరు. మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థం అనుసారంగానే తెలుసుకుంటారు. కొత్తవారెవరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మొదట మామూలుగా అర్థం చేయించి ఆ తర్వాత సూక్ష్మంగా అర్థం చేయించబడుతుంది. బాబా ఒక బిందువు, వారు మళ్ళీ పెద్ద పెద్ద లింగ రూపాలను తయారు చేస్తారు. మనుష్యులు పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేస్తారు. నిజానికి అటువంటి వారు ఎవరూ లేరు. మనుష్యుల శరీరాలైతే ఇక్కడ ఉంటాయి. భక్తి మార్గంలో ఏమేమో తయారు చేశారు. మనుషులు ఎంతగా తికమక పడి ఉన్నారు. ఏదైతే గతించిందో అది మళ్ళా జరుగుతుంది అని బాబా అంటారు. ఇప్పుడు మీరు బాబా శ్రీమతంపై నడవండి. ఇతడికి కూడా బాబా శ్రీమతాన్నిచ్చి సాక్షాత్కారం చేయించారు కదా. నేను నీకు రాజ్య అధికారాన్నిస్తాను. ఇప్పుడిక ఈ సేవలో నిమగ్నమైపో. నీ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చెయ్యాలి. ఇదంతా వదిలెయ్యి అని అన్నారు. దాంతో అతను కూడా నిమిత్తంగా అయ్యాడు. అందరూ ఇలా నిమిత్తులుగా అవ్వరు. ఎవరికైతే నష ఎక్కిందో వారు వచ్చి కూర్చున్నారు. మాకైతే రాజ్యం లభిస్తుంది, మరి ఈ చిల్లర పైసలు ఏం చేసుకుంటాము అని భావించారు. ఇప్పుడు బాబా పిల్లలతో పురుషార్థం చేయిస్తారు. రాజధాని స్థాపన జరుగుతుంది. మేము లక్ష్మీనారాయణుల కన్నా తక్కువగా అవ్వము అని అంటారు. అలాంటప్పుడు మరి శ్రీమతం పైన నడిచి చూపించండి. ఏమి అనకండి.
పిల్ల పాపల సంగతేమవుతుంది అని బాబా ఏమైనా అన్నారా? యాక్సిడెంట్లో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే వారి పిల్ల పాపలు ఏమైనా ఆకలితో అలమటిస్తారా? మిత్ర సంబంధికులు ఎవరో ఒకరు తినేందుకు ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి, బాబా పాత గుడిసెలో ఉంటారు. పిల్లలైన మీరు వచ్చి మెహల్స్లో ఉంటారు. పిల్లలు బాగా ఉండాలి, తినాలి, తాగాలి అని బాబా అంటారు. ఎవరైతే ఏమీ తీసుకురాలేదో వారికి కూడా అన్నీ బాగా లభిస్తాయి. ఈ బాబా కన్నా బాగా ఉంటారు. నేనైతే రమించే యోగిని. నేను వెళ్ళి ఎవరి కళ్యాణాన్నైనా చెయ్యగలను అని శివ్ బాబా అంటారు. జ్ఞాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారు సాక్షాత్కారాలు మొదలైన విషయాలలో ఎప్పుడూ సంతోషపడిపోరు. యోగం తప్ప ఇంకేదీ ఉండదు. ఈ సాక్షాత్కారాల విషయాల్లో సంతోషపడిపోకూడదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఎటువంటి యోగ స్థితిని తయారు చేసుకోవాలి అంటే దాని ద్వారా, దృష్టి ద్వారానే ఎవరినైనా శాంతపరచగలగాలి. పూర్తిగా స్తబ్దత ఏర్పడాలి. అందుకోసం అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. సెకండ్ పాయింట్, జ్ఞానపు సత్యమైన నశాలో ఉండేందుకు మేము సంగమయుగ వాసులము. ఇప్పుడిక పాత ప్రపంచం మారనున్నది. మా ఇంటికి వెళుతున్నాము అన్న స్మృతి ఉండాలి. శ్రీమతంపై సదా నడుస్తూ ఉండాలి. సాకులు ఏమీ చెప్పకూడదు. వరదానం, పరమాత్మ మిలనం ద్వారా ఆత్మిక సంభాషణకు సరైన రెస్పాన్సును ప్రాప్తి చేసుకునే తండ్రి సమానమైన బహురూపీ భవ. ఏ విధంగా తండ్రి బహురూపియో క్షణకాలంలో నిరాకారం నుండి ఆకారి వస్త్రాన్ని ఏ విధంగా ధారణ చేసేస్తారో అలా మీరు కూడా ఈ మట్టి వస్త్రాలను వదిలి ఆకారి ఫరిస్తా డ్రెస్సును, మెరిచే డ్రెస్సును ధరించినట్లయితే సహజ మిలనం కూడా జరుగుతుంది మరియు ఆత్మిక సంభాషణకు గల స్పష్టమైన రెస్పాన్సు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ డ్రెస్సు పాత ప్రపంచపు వృత్తి మరియు వైబ్రేషన్ల నుండి మాయ, వాటరు లేక ఫైర్ నుండి సురక్షితంగా ఉంటుంది. ఇందులో మాయ జోక్యం చేసుకోదు. స్లోగన్, దృఢత అసంభవాన్ని కూడా సంభవం చేయిస్తుంది. అవ్యక్త సూచనలు ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. బ్రహ్మ కుమారులు అంటేనే సదా ప్యూరిటీ యొక్క పర్సనాలిటీలో మరియు రాయల్టీలో ఉండటం. ఈ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ విశ్వ ఆత్మలను తన వైపుకు ఆకర్షితం చేస్తుంది. ఈ ప్యూరిటీ యొక్క రాయల్టీ ధర్మరాజపురిలో శిక్షలు తినటం నుండి విడిపిస్తుంది. ఈ రాయల్టీ అనుసారంగా భవిష్యత్తులో రాయల్ కుటుంబంలోకి రాగలరు.
ఏ విధంగా అయితే శరీర పర్సనాలిటీ దేహ అభిమానంలోకి తీసుకొస్తుందో, అలా ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ ఆత్మ అభిమానిగా చేసి బాబాకు సమీపంగా తీసుకొస్తుంది. ఓం శాంతి. పత్రపుష్ప నుండి మనం ఇప్పుడు గుల్జార్ దాది గారి క్లాస్ విందాము. జ్ఞానమునకు ప్రత్యక్ష ప్రమాణము నడవడిక మరియు ముఖము ద్వారా సంతుష్టత మరియు ప్రసన్నతల ప్రకాశము కనిపించాలి. దాది గుల్జార్ జీ 2 జనవరి 2011. ఓం శాంతి. ఓం శాంతి అనగానే ఏం గుర్తుకు వస్తుంది? బాబ్దాదా గుర్తుకు రాగానే మనసులో సంతోషపు అలలు వాటంతట అవే అనుభవమవుతాయి. ఎందుకంటే బాబా మనకు ఎటువంటి సంతోషాలను ఇస్తారంటే అవి మనతో అర్ధకల్పము కొనసాగుతాయి. ఇది గ్యారంటీ. కావున బాబాతో మన పూర్వకమైన గాఢమైన ప్రేమ ఉండాలి. సంతోషము అన్న పదానికి విశేష మహిమ ఉంది. సంతోషము పోయినట్లయితే అన్నీ పోయినట్లే. ఆరోగ్యం కూడా బాగోదు. సంపదలో అంత ఆనందము కలగదు. సంతోషము లేకపోతే మందు యొక్క ప్రభావము కూడా పడదు. కావుననే సంతోషము వంటి ఖజానా లేదు అని అంటారు. జ్ఞానము లభించడంతోనే సంతోషము కలుగుతుంది. ఎందుకంటే కోర్స్ చేసిన తర్వాత బాబా తమ వారిగా అయిపోతారు కదా. భగవంతుడు మనవారిగా అయిపోతే ఇంకేం కావాలి? ఏమి అవసరం లేదు. కావున మీ లోపల ఏ సంతోషమైతే ఉంటుందో అది మీ ముఖము ద్వారా కనిపించాలి. నడవడికలో తేడా కనిపిస్తుంది అని అంటున్నారు దాది గుల్జార్ జీ. అచ్చా. ఓం శాంతి.